ఏమైంది? బాగానే ఉన్నాడుగా. ఏమా నీళ్ళు బాగానే ఉన్నాయిగా. మంచి మంచి సినిమా ముఖ్యంగా సినిమా చూపిస్తున్నారు. రాజీనామా చేయాలి వద్దనేది ఆయన నైతికతకి వదిలేయాల. ఇది పవిత్రమైనటువంటి దేవస్థానం. కోట్లాది ప్రజానీకం భక్తి ఉంది. కోట్లాది ప్రజానీకం మన చైర్మన్ ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నాడు అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. అందులో ఇప్పుడు అబద్ధం కావచ్చు, లేదా ఫేక్ కావచ్చు, అది నిరూపించేయండి. అప్పటిదాకా ఆయన దిగాల. ఆయన గురించి ఆరోపణ నీరు వార్తలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అది నిరూపించేంత రాజీనామా చేసి బయటకు వచ్చి నిరూపించిన తర్వాత అప్పుడు ఉండమని చెప్పండి. అంతేకాని నేను కొనసాగుతాను సిగ్గు లేకుండా అంటే కోర్టులో పోయి తెచ్చాడట. కోర్టులో ఏం తెచ్చాడు? నా మీద ఎవరు మాట్లాడకూడదని. కోర్టు అట్టేస్తే నాకు అర్థం కాలేదు. కోర్టు అర్థం దానికి వీలు లేదు. అది ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. వాళ్ళు తప్పు ఉంటే నిరూపించుకోండి. ఆయన నిజాయితీ పడి అయితే ఆయన నా శిలాన్ని శంకించబాకండి అని అంటాడు. కానీ నీళ్ళు వార్త కనిపిస్తుంటాయి, ఆయన బొమ్మ అమ్మాయిల బొమ్మ కనిపిస్తుంటుంది. ఎట్ట ఇది నీ శిలాన్ని శంకించుకుని ఎట్టుకుంటారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడు దాకా బాధ్యత తగ్గండి. టీడీ బోర్డు చైర్మన్ ఉండడానికి వీల్లేదు. తగ్గి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి మనం నీ శీలాన్ని నిరూపించుకున్న తర్వాత నువ్వు సత్యుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ 10 రాండి. అప్పుడు దాకా వద్దు.